నాను మంచిది. ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనము నేర్చుకునే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, అంశం ఏంటి అన్నప్పుడు, పిల్లలు పెద్దలకు నేర్పే పాఠాలు అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, పిల్లలు పెద్దలకు నేర్పే పాఠాలు అనే అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. పెద్దలు పిల్లలకు నేర్పాలి కదా. పిల్లలు పెద్దలకు నేర్పే పాఠాలు ఏమున్నాయి అన్నప్పుడు, మరి ఈ యొక్క అంశాన్ని ప్రారంభము నుండి ముగింపు వరకు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మరి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని మనం కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాము. అలాగే పిల్లల మనస్సు దేవుని మనస్సు ఒకటే అంటారు. అలాగే పిల్లలు దేవుని లాంటి వారని కూడా మరి మాట్లాడతారు. అలాగే మనం చూడగలిగితేనండి, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని చెబుతుంటారు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే, ఈ పిల్లలు గనక ఒకవేళ చనిపోతే వారు పరలోకానికి వెళతారు అని మరి గ్రంథము చదివిన ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు. చాలా మంది జన్మ పాపం ఉంటదంటారు, కానీ పిల్లలకు జన్మ పాపం అనేది ఉండదు. ఎందుకంటేనండి, పిల్లలు ఎప్పుడైతే ఇది మేలు ఇది కీడు అని యోచించే జ్ఞానేంద్రియాలు రావాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఉంటదండి. పిల్లలు ఇది మంచి ఇది చెడు అని యోచించే జ్ఞానేంద్రియాలు రావాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంత వయసున్న వాళ్ళనో దేవుడు బాల్యం అన్నాడు, పిల్లలు అన్నాడో ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుకొని ముందుకు వెళ్ళగలిగితే, దయచేసి ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి అందరము చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. రైట్. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడయ్యుండగా తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడయ్యుండగా, 8 సంవత్సరాల వయసులో రాజైతే ఆ 8 సంవత్సరాల మరి ఆ ఏలుబడిలో, అంటే 8 + 8 16 సంవత్సరాలు, 8 + 8 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల వయసులో ఏమంటున్నాడు అంటే, తానింకను బాలుడయ్యుండగా. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే నేను చెప్తా ఉంటాను, బైబుల్ టర్మినాలజీలో బాలురు అంటే 15-16 సంవత్సరాల వయసున్న వారిని బాలురు అన్నారు. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నామో, మనం చూడగలిగితేనండి, ఇదిగోనండి, పిల్లలు పెద్దలకు నేర్పే పాఠాలు ఉన్నాయి. మరి ఏం పాఠాలు మరి ఉన్నాయో మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా మత్తయి సువార్త, దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మొదటి 4 వచనాలు మనమందరం కూడా ఆలోచిద్దాం. మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి
వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యము గురించి శిష్యులకు చెబుతున్నాడు. అంటే వాళ్ళలో ఒక వాదం స్టార్ట్ అయింది. ఏంటి ఆ వాదం అన్నప్పుడు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అంటే ఈ శిష్యులండి దేవుని రాజ్యమును గురించి ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు. శిష్యులు దేవుని రాజ్యం గురించి అపార్థం చేసుకున్నారు. ఎలా అపార్థం చేసుకున్నారు? దయచేసి అందరం కూడా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు, వైద్యుడైన లూకా గారు రచించిన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాము. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అప్పటికే ప్రపంచాన్ని 3 సామ్రాజ్యాలు అప్పటికే ఏలాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం అయితే, రెండవది మనం ఆలోచన చేయగలిగితేనండి, రెండవది మాదియా పారసిక సామ్రాజ్యం అయితే, మూడవది గ్రీకు సామ్రాజ్యము. తర్వాత ఇశ్రాయేలీలు, ఆ తర్వాత యూదులు అందరూ కూడా ఏ రాజ్యం కింద ఉన్నారు అంటే రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్న కాలం కింద ఉన్నారు. ఈ రోమియులు దేవుని పిల్లలను చాలా కష్టపెట్టారు. ఈ రోమియుల కాలములో దేవుని పిల్లలు చాలా కష్టాలు అనుభవించారు, చాలా బాధలు అనుభవించారు. కాబట్టి ఆ టైంలో దేవుని రాజ్యము గనక ఒకవేళ వస్తే, వాళ్ళ రాజ్యము గనక ఒకవేళ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ దేవుని రాజ్యం గనక ఒకవేళ వస్తే ఆ రాజ్యములో మాకు మంత్రి పదవులు దొరుకుతాయి అని ఈ శిష్యులు అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేయగలిగితే ఆయన రాజే. ఎక్కడ రాజు? ఆయన పరలోకములో రాజుగా ఉంటాడు. ఆయన ఆత్మ సంబంధమైన రాజుగా ఉంటాడు. మరి ఆయన రాజ్యం ఏంటి అంటే సంఘము ఆయన రాజ్యము. ఆ రాజ్యానికి చట్టం ఏంటంటే ఇదిగోనండి, క్రొత్త నిబంధన రాజ్యానికి చట్టము. ఆ రాజ్యములో ప్రజలు ఎవరు అన్నప్పుడు క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసులు ఆ రాజ్యములో ఉన్న ప్రజలు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేయగలిగితేనండి, శిష్యులకు అర్థం కాలేదు. పిలాతు ముందు యేసుక్రీస్తు వారు నిలుచొని ఉన్నప్పుడండి, పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అని అడుగుతాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 వచనాల్లో ఉంటది కదండి, నేను రాజునే, అయితే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యం కాదు, ఈ లోక రాజ్యాల వంటిది కాదు నా రాజ్యము అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, శిష్యులు అపార్థం చేసుకున్నారు. శిష్యులు అంటే ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో మాకు పదవులు దొరుకుతాయి అన్న ఆలోచనలతో శిష్యులు ఉన్నారు. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, ఇదిగోనండి, పిల్లలు పెద్దలకు నేర్పే పాఠాలు ఏమున్నాయి అని మనం ఆలోచిస్తున్నాము. మొట్టమొదటిగా పిల్లలు ఏం పాఠము నేర్పిస్తున్నారు పెద్దలకు అన్నప్పుడు అండి, పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తారు. పిల్లలు మొట్టమొదటి విషయం ఏంటంటే పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తారు. అందరు కూడా ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనము, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఇష్మాయేలు ప్రార్థిస్తున్నాడు. మనం చూడగలిగితేనండి, చాలా మంది
పెద్దవాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి బద్ధకం, ప్రార్థన చెయ్యరండి. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, ఇష్మాయేలు అంటే ఆ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని మనం చదువుకుంటున్నాము. చాలా మంది ఏమనుకుంటారంటే, దొంగతనం చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం అనుకుంటారు. కానీ ప్రార్థన చెయ్యకపోవటం కూడా ఒక పాపమే అని ఎంతమందికి తెలుసు? ప్రార్థన చేసుకోకపోవటం కూడా ఒక పాపమే. ఒకసారి అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము, అందరం కూడా దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఒకవేళ నేను ప్రార్థన మానేస్తే ఇదిగో దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రార్థన చేసుకోకపోవటం ఒక పాపం, అందుకే దావీదు గారు కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం కదండి, 55వ కీర్తన 17వ వచనంలో, 55వ కీర్తన 17వ వచనంలో ఆయన ఎన్నిసార్లు మరి ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు అండి, 17వ వచనంలో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు గారు దినమునకు ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దానియేలు గారు కూడా మనం చూడగలిగితేనండి, ఆయన కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు 6వ అధ్యాయం దానియేలు గ్రంథము దయచేసి దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మనమందరం కూడా చూడగలిగితే 10వ వచనములో ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అని మనము చదువుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఇటు దావీదు గారు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు గారు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మన రక్షకుడు మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఆయన పెందల కడనే లేచేవాడు. ఆయన అంటే ప్రార్థనతో ఆయన జీవితం ప్రారంభమయ్యేది. మరి మనకు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఉంటాయి, పెందల కడనే లేచి ఆయన ప్రార్థనతో ఆయన రోజు ప్రారంభం చేసేవాడు. అలాగే రాత్రిరంతా ప్రార్థనలో ఉండేవాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 37-38 వచనాల్లో. అంటే మనం చూడగలిగితేనండి, ఒక యేసుక్రీస్తు వారి లాగా, ఒక దావీదు గారి లాగా, ఒక దానియేలు గారి లాగా ఇదిగో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకే పిల్లలు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటి అన్నప్పుడు, పిల్లలు దేవునికి మొరపెడతారు. ఇక రెండో విషయంలోనికి మనం వెళ్ళగలిగితే, పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తారు. దయచేసి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం మనం చదవగలిగితే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే మనం చూడగలిగితే పిల్లలు దేవునిని స్తుతిస్తారు. దావీదు గారైతే దినమునకండి డైలీ 7 సార్లు స్తుతించేవాడు. అదే కీర్తన గ్రంథం 119వ కీర్తన 164వ వచనంలో మనం చదువుకుంటాము. దావీదు గారైతే దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. అలాగే ఇంతకుముందు మనం చదువుకున్నాము, దానియేలు గారు దినమునకు ముమ్మారు దేవుణ్ణి స్తుతించేవాడు.
అలాగే మనకు ఏం నేర్పిస్తున్నారు అన్నప్పుడు అండి, మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. స్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. అందుకే పిల్లలు దేవునిని స్తుతిస్తారు. పిల్లలు దేవునిని స్తుతిస్తారు. ఇది రెండో విషయం అయితే, ఇక మూడో విషయం మనం ఆలోచన చేయగలిగితే పిల్లలు తగ్గించుకుంటారండి. పిల్లలు తగ్గించుకుంటారు. పిల్లలలో గర్వం ఉండదండి. పిల్లలలో గర్వం ఉండదు. మనుషులలో ఉంటుంది గర్వము. మనుషులు ఇదిగో వాళ్ళ ఆస్తిని బట్టో, వాళ్ళ అధికారాన్ని బట్టో, వారి స్థితిగతులను బట్టో మనుషులు అతిశయిస్తారు, గర్విస్తారు. కానీ పిల్లలలో మాత్రము గర్వం ఉండదండి. పిల్లల్లో మాత్రం గర్వం ఉండదు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. అంటే పిల్లలు తగ్గించుకుంటారు. పెద్దలు గర్విస్తారు. అందుకే ఏమన్నాడండి, సామెతల గ్రంథంలో మనకు తెలిసిన మాటే కదా. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 18వ వచనంలో, 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే పిల్లలలో ఏముండదండి అన్నప్పుడండి, వారిలో గర్వం ఉండదు. మనలో గర్వం ఉండకూడదు అంటున్నాడు. ఏదన్నా కానివ్వండి, మనకు అధికారం కావచ్చు, మనకున్న ఆస్తి దేనిని బట్టి కూడా మనము గర్వించకూడదు, అతిశయించకూడదు. ఇక నాలుగో విషయం మనకు ఏం నేర్పిస్తున్నారు అన్నప్పుడు, పిల్లలండి విశ్వాసం ఉంచుతారు, వాళ్ళు నమ్ముతారు. విశ్వాసం ఉంచుతారు, పిల్లలు నమ్ముతారు. ఆ మాట కూడా మనం చదవగలిగితే, ఇంతకుముందు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో. మహనీయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇదిగోనండి, మనం చూడగలిగితేనండి, పిల్లలకు ఏదైనా ఒక విషయం చెబితే పిల్లలు నమ్ముతారు. పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పండి, వాళ్ళు నమ్ముతారు. అలాగే మనం ఆలోచన చేయగలిగితేనండి, మనము కూడా దేవుణ్ణి నమ్మాలి. మనము కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి మనకు మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ లేదంటే వంతెన ఏంటంటేనండి, విశ్వాసము. ఆ విశ్వాసం ఎవరు ఉంచుతారు అన్నప్పుడు పిల్లలు ఉంచుతారు, నమ్ముతారు దేవుణ్ణి. పిల్లల్లో విశ్వాసం కనబడుతుంది, పిల్లల్లో నమ్మకం కనబడుతుంది. అందుకే మనకు చెబుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరం కూడా 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను గదా. అందుకేనండి, పిల్లలు విశ్వాసం ఉంచుతారు, పిల్లలు నమ్ముతారు. మనము కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, మనము నమ్మాలి అని ఇదిగో మనకు నేర్పిస్తున్నారు, పిల్లలు మనకు నేర్పిస్తున్నారు. ఇక ఐదో విషయం ఏంటన్నప్పుడు పిల్లలండి ఆధారపడతారు. తల్లిదండ్రి మీద ఆధారపడతారు పిల్లలు. అలాగే మనము దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మన ఉద్యోగం మీదనో, లేదంటే మన యొక్క బంధువుల మీదనో, మన ఆస్తి మీదనో, ఇంకా దేని మీదనో కాదండి, దేవుని మీద మనము ఆధారపడటం నేర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రి మీద ఆధారపడతారు. మరి మనము ఎవరి మీద ఆధారపడాలి అన్నప్పుడు అండి, దయచేసి కీర్తనల గ్రంథము 118వ కీర్తన, దయచేసి 118వ కీర్తన 8-9 వచనాలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
మనము కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి ప్రతి విషయములో. అది ఏదన్నా కానివ్వండి. నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు ఆస్తి ఉంది కదా, నాకు అంతస్తు ఉంది కదా, ఇంకా నాకేంటి అనుకోకండి. దేవుని మీద తప్ప మనం ఎవరి మీద మనం ఆధారపడకూడదు, దేని మీద మనము ఆధారపడకూడదు. అందుకే పిల్లలు ఆధారపడతారు. ఇక మరొక విషయము, 6వ విషయంలోకి మనం వెళ్ళగలిగితేనండి, 6వ విషయం ఏంటంటే పిల్లలలో వేషధారణ ఉండదండి. పిల్లలలో వేషధారణ ఉండదు. వాళ్ళకు నటించడం చేత కాదండి. పిల్లలకు నటించడం చేత కాదు. ఈరోజు మనం చూడగలిగితేనండి ఇదిగోనండి, ఈరోజు మరి ఇదిగో సినిమాల కంటే, సీరియళ్ల కంటే సంఘాలలో నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన సినిమా యాక్టర్, ఆయన మన మన ప్రీచర్ అయ్యాడు కదండి, ఆయన ఆ బోధకుడు అయ్యాడు కదా, సినిమా యాక్టర్ రాజా అనుకుంటా. ఆయన అన్నమాట ఏంటంటే, సినిమాలో కంటే మహానటులను నేను సంఘాల్లో చూస్తున్నాను అంటున్నాడు. అందుకేనండి పిల్లలలో వేషధారణ ఉండదండి. నటించడం వాళ్ళకు చేత కాదు. యేసుక్రీస్తు వారు శాస్త్రులను మరి పరిసయ్యులను ఆయన ఏమన్నాడో మనందరికీ తెలుసు కదండి. శాస్త్రులను పరిసయ్యులను మత్తయి సువార్త, దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనము, 15వ వచనము, 23వ వచనము, 25వ వచనము, 27వ వచనము, 29వ వచనంలో ఆయన ఏమన్నాడు అంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. అందుకేనండి ఈ వేషధారణ పిల్లలలో కనబడదు. వేషధారణ ఉండకూడదండి. మన లోపల ఎలాంటి ఈ ప్రవర్తన ఉంటుందో ఇదిగోనండి, మన ప్రవర్తన అలాగే ఉండాలి. అందుకనే చర్చిలోకి వెళ్ళేటప్పుడు ఒకలాగా, బయట సమాజంలో ఉన్నప్పుడు మరొకలాగా ఈ నటించడం మానేయాలి. వేషధారణ ఉండకూడదు. అందుకే అంటారు కదండి, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో గాని వేషధారణను దేవుడు క్షమించడు. ఇక మరొక విషయం ఏంటి అన్నప్పుడు, ఏడో విషయం ఏంటి అన్నప్పుడు, పిల్లలలో నుండి అసూయ ఉండదు. పెద్దల్లో ఉంటదండి అసూయ. కానీ పిల్లలలో అసూయ అనేది మనకు కనపడదు. ఏమన్నాడు అంటేనండి అసూయ గురించి, యోబు గ్రంథము, దయచేసి యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చడం వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అన్నాడు. అలాగే సామెతల గ్రంథంలో కూడా 14వ అధ్యాయం 30వ వచనంలో, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు. ఏం చెబుతున్నారంటేనండి, ఈ ఓర్వలేనితనము, ఈ అసూయ వల్లనటండి ఏం జరుగుతుందటండి, ఈ కాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువగా ఈ కాళ్ళు సరిగా పనిచేయకపోవడం, ఈ నొప్పులు అనేటివి ఒక కారణం. అంటే అన్ని కారణాలు కాదండి, ఒక కారణం చెబుతున్నాను. దానికి రావడానికి గల కారణం ఏంటంటే అసూయ, మచ్చరము. అందుకే అంటున్నాడు, మచ్చరము ఎముకలకు కుళ్ళు అంటున్నాడు. ఇప్పుడు ఈ అసూయ ఎవరిలో కనపడదంటే పిల్లలలో కనబడదు. పిల్లలో కనపడదు. ఇక మరొక విషయం ఏంటి అన్నప్పుడు ఇదిగోనండి, పిల్లలలో ద్వేషం ఉండదండి. పిల్లలలో ద్వేషం కనపడదు. అది ఎవరిలో కనపడుతుంది అన్నప్పుడు పెద్దల్లో ఉంటదండి ద్వేషం. పెద్దల్లో ద్వేషం ఉంటది కానీ పిల్లలలో ద్వేషం ఉండదు. పిల్లలు వాళ్ళు శత్రువులను కూడా వాళ్ళు క్షమిస్తారు. ఈ పగలు, ఈ ప్రతీకారాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితేనండి పెద్దలకు ఉంటాయి. కానీ వీటికి పిల్లలు చోటివ్వరు. అందుకే ఏమని రాయబడిందంటే గ్రంథంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము దయచేసి 15వ వచనంలో
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. అంటే ఎవరు ద్వేషిస్తారు అన్నప్పుడు పెద్దవారు ద్వేషిస్తారు. ఇంకా చూడగలిగితేనండి లూకాసు వార్త 6వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందాము. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. అందుకేనండి పిల్లలలో ద్వేషము ఉండదు. మీరు కూడా ఎవరిని కూడా ద్వేషించకండి. ప్రార్థన చెయ్యండి. శత్రువును కూడా ప్రేమించండి. యేసుక్రీస్తు వారు అదే కదండి సిలువలో చేసింది. ఆయనను చంపుతున్న వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇది ఒక విషయం అయితే, మరొక విషయము ఇక 9వ విషయం ఏంటి అన్నప్పుడు అండి మనం చూడగలిగితే 9వ విషయం ఏంటంటే పిల్లలు నేర్చుకునే మనసు కలిగిన వారు. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో వాళ్ళు పిల్లలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే అడుగుతుంటారు, డాడీ ఇదేంటిది, అమ్మ ఇదేంటిది, అదేంటిదని. పిల్లలు నేర్చుకోవడానికి అడుగుతుంటారు. మనం ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు అండి, ఇదిగోనండి దేవుని వాక్యాన్ని బాగా మనం నేర్చుకోవాలి. మనందరికీ తెలుసు కదండి మార్తా మరియలు మనందరికీ తెలుసు కదండి. మరి యేసుక్రీస్తు వారు ఆ బేతనీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ మార్తా మరియల గృహంలోనికి ఎంటర్ అవుతాడు. ఆయన మార్తా మరియల గృహంలోనికి ఎంటర్ అయిన తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయము 38, 39, 40 వచనాలు మనం చూడగలిగితే, అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమె మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టిన నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనేను. ఇక్కడ మనం చూడగలిగితేనండి మార్త గారేమో వంట పనిలో బిజీ అయిపోయారు. మరియ గారేమో యేసు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎవరైనా దైవజనుడు వచ్చినప్పుడు, అయ్యా 4 మాటలు చెప్పయ్యా అని ఎవరైనా అడుగుతున్నారా? ఏందేందో చెబుతా ఉంటారు. ఆగదండి ఆ స్టోరీ. అయ్యా 4 మాటలు చెప్పయ్యా, నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకునే మాటలు 4 చెప్పయ్యా అని ఎవరైనా అడుగుతారా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరియ గారు ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఒకరేమో ఆయన నోట్లో ఏం పెడితే బాగుండని ఒకరు ఆలోచిస్తున్నారు. ఒకరేమో ఆయన నోటి నుండి ఏ మాటలు వస్తే నా జీవితాన్ని కట్టుకోవాలి అని ఒకరు ఆలోచిస్తున్నారు. వచ్చి ఎంత మాట అన్నదండి యేసుక్రీస్తు వారిని, నీకు చింత లేదా? ఎంత మాట అనేసిందండి. చింత లేనిదే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడా? మీరు ఆలోచించండి. అందుకేనండి ఏమంటున్నాడు అంటే, ఇక మరొక సందర్భంలో లాజర్ గారు చనిపోతారు. ఈ మార్తా మరియల సహోదరుడైన లాజర్ గారు చనిపోతారు. లాజర్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. ఆయన పాదముల మీద పడి, ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం? ఆయన పాదముల యొద్ద కూర్చుండి. ఇక్కడేమో ఆయన పాదముల మీద పడి అని మనం చదువుకున్నాము. అలాగే అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి
తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడండి, ఇదిగోనండి, క్రీస్తు పాదములతో మరియకు ఎంతో సంబంధం ఉన్నది, ఎంతో సంబంధం ఉన్నది. పాదముల యొద్ద కూర్చుండి బోధ వింటుంది, పాదముల యొద్ద కూర్చుండి ఆయనను ఇదిగో వేడుకుంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అలాగే ఆయన పాదములకు అత్తరు పూస్తా ఉంది, ఆయన పాదములకు అత్తరు పూస్తా ఉంది. కాబట్టి మనము కూడా దేవుని వాక్యాన్ని చాలా నేర్చుకోవాలండి. జీవిత కాలం సరిపోదు మనం నేర్చుకోవడానికి, అదే మనకు నేర్పిస్తున్నారు పిల్లలు. ఇక 10వ విషయం మనం ఆలోచన చేయగలిగితే, పిల్లలు సంతృప్తి కలిగి ఉంటారండి. పిల్లలు సంతృప్తి కలిగి ఉంటారు, సంతృప్తి కలిగి ఉంటారు. మనము కూడా సంతృప్తి కలిగి జీవించటం మనం నేర్చుకోవాలి, సంతృప్తి కలిగి జీవించటం మనం నేర్చుకోవాలి. అందుకే ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, తృప్తి పొంది ఉండుడి, తృప్తి పొంది ఉండుడి. మనం చూడగలిగితేనండి, పిల్లలలో సంతృప్తి ఉంది. ఫ్యూచర్ గురించిన బెంగ వాళ్ళలో ఉండదండి, భవిష్యత్తు గురించిన ఆలోచన వాళ్ళకు ఉండదండి. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు అంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, ఆయనకు తెలియను. 31వ వచనం, అదే అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, సంతృప్తి కలిగి జీవించటం మనం నేర్చుకోవాలి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేమో. కాగా అన్న వస్త్రము గలవారై ఉండి వాటితో తృప్తి పొందియుందుమో, కాబట్టి సంతృప్తి అంటే దాని మీనింగ్ ఏంటంటేనండి, సంతృప్తి ఏంటంటే చాలు. మనిషి ఎప్పుడు చాలు అంటాడంటేనండి, కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఇక చాలండి, కడుపు నిండిపోయిందండి, ఇక చాలండి, కడుపు నిండిపోయిందండి, ఆ ఒక్క విషయంలో తప్ప ఇక ఏ విషయంలో చాలు అనడు. కాబట్టి అన్ని విషయాల్లోనండి ఎలా ఉండాలి అంటే సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి బ్రతకటం. వాళ్ళకేదో ఉంది, వీళ్ళకేదో ఉన్నాయి, వాళ్ళకేదో ఉంది, అది మనకు కావాలి అని దానికి అప్పులు చేసుకొని వాటికి వడ్డీలు పెరిగిపోయి ఏదో చేసుకోవటం. కాబట్టి సంతృప్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఏ పరిస్థితుల్లోనైనా వండనెరగటం మనం నేర్చుకోవాలి. ఇది 10వ విషయం. అయితే మరొక విషయం మనం చూడగలిగితే పిల్లలు దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారు. అదే విషయాన్ని మార్క్స్ వార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి. అంటే పిల్లలు దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారు. పెద్దలు దేవుని రాజ్యాన్ని స్వీకరించే వారిగా ఉండాలి. చాలా మంది చర్చికి వస్తారు కానీ బ్యాప్టిజం తీసుకోరు. మళ్ళీ మీరు ఎవరన్నా క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అసలు బ్యాప్టిజం తీసుకొని వాడు క్రైస్తవుడు కానే కాదు. పుట్టుకతో క్రైస్తవులు లేరు, పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాదు. ఎవరైతే ఇదిగోనండి బాప్తిస్మము తీసుకుంటారో, బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు అనబడతారు. మా తాత క్రైస్తవుడండి, మా డాడీ క్రైస్తవుడండి, నేను ఇంకా బాప్తిస్మం తీసుకోలేదండి, నేను క్రైస్తవురాలంటే కుదరదు. అది నువ్వు ఇంకా దేవుని రాజ్యానికి ఇదిగో నువ్వు బయట ఉన్నావు, నువ్వు లోపల లేవు, నువ్వు బయట ఉన్నావు.
దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు, మందిరానికి వెళుతున్నావు, వస్తున్నావు, బాప్టిజం తీసుకోవటం వల్ల లేదంటే యూజ్ ఏమున్నది మీరు ఆలోచించండి. అంటే నువ్వు దేవుని రాజ్యములో లేవు, దేవుని రాజ్యంలో లేవు. కన్ను మూస్తే ఒక భయంకరమైన లోకం వెంటాడుతుందే, ఒక భయంకరమైన లోకం వెంటాడుతుందే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పిల్లలు దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారు. ఇదిగోనండి, మనము కూడా దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే బాప్తిస్మము తీసుకొని మనము దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి. అప్పుడు మనము ఇదిగోనండి మనము క్రైస్తవులుగా మనం పిలువబడతాము. చివరిగా మరొకటి మనం చూడగలిగితే ఇదిగోనండి, పిల్లలు దేవుని నుండి దీవెనలు పొందుకుంటారు. పిల్లలు దేవుని నుండి దీవెనలు పొందుకుంటారు. మార్క్స్ వార్త, దయచేసి అందరం కూడా మార్క్స్ వార్త 10వ అధ్యాయమో 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 16వ వచనము, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. భౌతికమైన ఆశీర్వాదాలు, ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనేటివి దేవుడు అందరికి ఇచ్చాడండి. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనేటివి దేవుడు అందరికి ఇచ్చాడు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అది యేసుక్రీస్తు వారు మాత్రమే ఇచ్చేది, క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇచ్చేది. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. కాబట్టి పిల్లలు ఇదిగోనండి దేవుని ద్వారా వాళ్ళు దీవెనలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. మనము కూడా ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ కొరకు మనం ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ అండి. ఈ శరీర సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైనవి అందరికి ఇచ్చాడు దేవుడు, అది అందరికి ఇచ్చాడు. కానీ ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ అండి, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ కొరకు మనము ప్రయాసపడాలి. అది మహనీయుడైన మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇచ్చేది. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అందుకే పిల్లలు పెద్దలకు నేర్పే పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్పానండి? ఒకటి, నంబర్ 1, పిల్లలు దేవునికి ప్రార్థిస్తారు, పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తారు, పిల్లలు తగ్గించుకుంటారు, పిల్లలు విశ్వాసం ఉంచుతారు, నమ్ముతారు, పిల్లలు ఆధారపడతారు, పిల్లల్లో వేషధారణ ఉండదు, పిల్లల్లో అసూయ ఉండదు, పిల్లల్లో ద్వేషం ఉండదు. అలాగే పిల్లలు నేర్చుకునే మనసు కలిగిన వారు, అలాగే పిల్లలు సంతృప్తి కలిగి ఉంటారు, పిల్లలు దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారు, పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, పిల్లలు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మీకు ఈ అంశం ఎందుకు చెప్పాను అన్నప్పుడు, ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి, November 14 చిల్డ్రన్స్ డే కాబట్టి, పిల్లలు పెద్దలకు నేర్పిస్తున్న పాఠాలు సరిచేసుకుందాం, అవలంబించుకుందాం, మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.